హాయ్ అందరికి, ఈరోజు నేను కోడికాళ్ళ కూర అయితే చేస్తున్నాను. చాలా మంది కోడికాళ్ళ కూర చేయడానికి ఇష్టపడరు, ఎందుకంటే దాన్ని క్లీన్ చేయాలి, ఉడికించాలని చాలా మంది ఎక్కువగా కోడికాళ్ళ కూర అయితే చెయ్యరు. అందుకే మీకోసం నేను కోడికాళ్ళ కూర ఎలా చేయాలో చూపిద్దామని వచ్చేసాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, నిజంగా చాలా బాగా వస్తుంది, త్వరగా కూడా అయిపోతుంది. ఇక్కడ నేను ఫస్ట్ కోడికాళ్ళను బాగా క్లీన్ చేసుకొని ఒక 10 మినిట్స్ పసుపు సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నాను. ఉడికిన తర్వాత దాని పైన ఉన్న మన తొక్కను ఇంకా నెయిల్స్ ని కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో కొన్ని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టమాటాలను తీసుకున్నాను, వాటిని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో టమాటా పేస్ట్ అనేది వేసుకోవాలి. టమాటా పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం దాంట్లో ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న కోడికాళ్ళను వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను కోడికాళ్ళను ఎంత క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడే కోడికాళ్ళు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ దాంట్లో మనం కోడికాళ్ళు వేసుకున్న తర్వాత బాగా ఒక్కసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత దాంట్లో మనం సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత దాంట్లో 2 స్పూన్స్ కారం అయితే వేసుకోవాలి. కోడికాళ్ళు అనేవి త్వరగా ఉడకవు, ఎందుకంటే ఇక్కడ నేను నాటుకోడి కోడికాళ్ళని తీసుకున్నాను కాబట్టి త్వరగా ఉడకవు. అందుకే నీళ్ళు అనేవి ఖచ్చితంగా యాడ్ చేయాలి. కానీ ఇక్కడ నేను కారం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో నేను కొంచెం గరం మసాలా ఇంకా ధనియాల పౌడర్ ఇంకా టేస్ట్ కోసం చికెన్ మసాలా అయితే వేసుకున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన కోడికాళ్ళ కూర అయితే రెడీ అయిపోతుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.